నమస్తే. కథా శీర్షిక ప్రేమదాహం. రచన శ్రీ ఉదయని గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్లవలసిన శాతవాహన ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది అని తెలుగులో అయిపోయాక మిగిలిన భాషల్లో ప్రకటన కొనసాగింది. గౌతమ్ ప్లాట్ఫామ్ మీద అసహనంగా నిలబడ్డాడు. ఎంతకు రాని స్నేహితుడు బాలరాజు కోసం చిరాగ్గా ఎదురుచూస్తున్న అతడికి ఆ ప్రకటన విసుగు కలిగించింది. వెళ్లవలసిన అంటే వెళ్లదా? లేకపోతే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగి గమ్యం చేరకపోయినా మా పూచీ లేదని రైల్వే వారు ముందుగానే డిక్లేర్ చేస్తున్నారా? బూటుకాలితో నేలని గట్టిగా తన్నాడు గౌతమ్. ఎక్కడి నుండో విజిల్ వినబడింది గాని బాలరాజు పత్తాలేడు. వారి స్నేహితుడు విజయ్ పెళ్లి ఆ రాత్రి హైదరాబాద్లో ఉంది. గౌతమ్, బాలరాజు ఆ పెళ్లికి వెళ్లాలని సరదాగా ప్లాన్ చేసుకున్నారు. సరాసరి స్టేషన్కి వస్తానని అన్నాడు బాలరాజు. అతని జ్ఞాపక శక్తి మీద అంతగా నమ్మకం లేని గౌతమ్ పొద్దున్నే అతడికి ఫోన్ చేశాడు. చాలాసేపు రింగ్ అయ్యాక గాని ఫోన్ ఎత్తలేదు బాలరాజు. హలో, నేను గౌతమ్ని. ఈరోజు వినయ్ పెళ్లికి వెళ్ళాలి, గుర్తుందా? నీళ్ల సీసాని తలకిందులుగా చూస్తే నీళ్లు బయటికి, గాలి సీసాలోకి ఒకేసారి వెడుతుంటే వచ్చే శబ్దం వినబడింది గౌతమ్కి. ఒరేయ్, వింటున్నావా? అడిగాడు. పాపం అన్నాడు జవాబుగా బాలరాజు. శుభమాని వాడి పెళ్లి జరుగుతుంటే పాపం ఏమిట్రా? పెళ్లి అన్న ఆలోచన పుట్టిందంటే పూర్వజన్మలో ఎంతో కొంత పాపం చేసి ఉండాలి నాయనా అన్నాడు బాలరాజు ఆవులిస్తూ. అవును, ఇప్పుడు టైం ఎంత అయింది? గౌతమ్కి కంగారు పుట్టింది. మరే, ఇంకో గంటలో ట్రైన్ బయలుదేరుతుంది. ఇంతా చేసి నువ్వు తయారవ్వలేదా? బోలుగా నవ్వాడు బాలరాజు. ఇంతా కాదు, ఎంతో చేసి నేను నిన్నే తయారయ్యాను. అన్నింటికీ తయారయ్యాను. అదలా ఉంచుగాని ఎన్ని డ్రెస్సులు తీసుకెళ్తున్నాం? మనం ఉండేది ఒక్కరోజే కదా, 2 డ్రెస్సులు చాలుగా. ఎందుకు? అడిగాడు గౌతమ్. బాలరాజు మాటలు అతడికి ఏం అర్థం కావటం లేదు. అయితే ఇంకో 2 వడై. లుంగీ టవలు కూడా నా కోసం తీసురా. సోపు, పేస్టు కూడా, రేజర్ బ్లేడు కూడా. టూత్ బ్రష్ అక్కర్లేదా? టంగ్ క్లీనర్ వద్దా? కసిగా అడిగాడు గౌతమ్. కొత్తవి కావాలా? నేను వాడినవి పర్వాలేదా? ఆగు, ఆలోచిస్తున్నాను. ఏమిటి ఆలోచించేది? నీ మొహం. పెళ్లికి వెళుతూ టూత్ బ్రష్ కూడా తీసుకువెళ్ళవా? నా ఆలోచన దాని గురించి కాదు. అవహేళన చేసే మిత్రుడు, అర్థం చేసుకుని భార్య, ఇద్దరిలో క్రూరులెవరా అని. గౌతమ్కి అంత అయోమయంగా ఉంది. పొద్దున్నే పజిల్స్ సాధించే మూడ్లో లేడతడు. నువ్వేదో పైత్యంగా మాట్లాడుతున్నావు గాని త్వరగా స్టేషన్కి తగలడు. మన కోచ్ నెంబర్ S7. నువ్వు ముందుగా వచ్చి 7 అన్నట్టు వెడ్డింగ్ కార్డ్ తీసురా. మర్చిపోకు, అడ్రస్ వెతుక్కోవాలి. సరే అని ఫోన్ పెట్టేశాడు బాలరాజు. అప్పుడలా సరే అన్నవాడు ఇప్పుడు ట్రైన్ కదిలే టైం అవుతున్నా రాకపోవటం ఏమిటి? వాడి ప్రవర్తన, మాటలు అంత చిత్రంగా ఎందుకున్నాయి అన్న ప్రశ్నలు గౌతమ్ని ఇబ్బంది పెట్టసాగే. అతడి ఆలోచనలు తెగలేదు గాని దూరంగా గుంపుల మధ్య బాలరాజు తల కనబడింది. ట్రైన్ కదలటానికి ఇంకా 9 గంటల 70 నిమిషాల టైం ఉందన్నంత నింపాదిగా 2 చేతులు ఊపుకుంటూ వస్తున్న బాలరాజును చూస్తే ఒళ్ళు మండిపోయింది గౌతమ్కి. ఎదురెళ్లి 2 భుజాల మీద చరిచి 2 చేతులు పట్టుకుని గట్టిగా లాగుతూ, 3 రోజుల నుండి నిద్ర, 4 రోజుల నుండి తిండి, 5 పూటల నుండి కాఫీ మొహం చూడని వాడిలాగా ఆ వెర్రి చూపులేమిటి? ఏమైంది? అడిగాడు. బాలరాజు వెంటనే జవాబివ్వలేదు. 2 చేతులు విడిపించుకుని జేబులో నుండి పాన్ తీసి జర్దా పాన్ లేక కారాక్ వెళ్ళి అని నోట్లో పెట్టుకున్నాడు. ఇంకో జేబులోంచి గుట్కా ప్యాకెట్ తీసి గుట్కా అని ప్రదర్శించి చించి నోట్లో పోసుకున్నాడు. తర్వాత తాపీగా సిగరెట్ ప్యాకెట్ తీసి 555 అనగా 555 అని ప్రకటించి వెలిగించాడు. గౌతమ్ నిర్ఘాంతపోయాడు. ట్రైన్ మెల్లిగా కదలటం అతడు 5 క్షణాల తర్వాత గమనించాడు. అలవాటు లేని సిగరెట్ పొగకి ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఎక్కువ ట్రైన్ ఎక్కువ అని హెచ్చరించాడు బాలరాజు. మిత్రులిద్దరూ మొత్తం మీద వేగం పుంజుకుంటున్న ట్రైన్ ఎక్కారు. ఎక్ ఎక్ అన్నాడు బాలరాజు. ఎక్కాను గదరా, ఇంకా ఏమిటి నీ గోలా? చిరాగ్గా అడిగాడు గౌతమ్. అయినా ఇదంతా ఏమిట్రా? చిత్ర చూస్తే
ఎక్ అంటే ఎక్కిళ్ల తాలూకా ఎక్ అన్నమాట. ఎక్కువ కాదన్నమాట అన్నాడు బాలరాజు. జర్దాపాన్ అలవాటు లేనతడికి ఎక్కిళ్ళొచ్చాయి. చిత్ర మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నా అంటూ ఎట్లు మిళితమైన భాషలో తనకి, భార్య చిత్రకి జరిగిన పోట్లాట వివరించాడు. ఆ క్రితం రోజు చిత్ర పుట్టినరోజుట. అది వారి పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పుట్టినరోజు. ఆ సంగతే జ్ఞాపకం లేదు బాలరాజుకి. మీ పుట్టినరోజు నేనేం చేశానో ఒకసారి గుర్తు చేసుకోండి. నేను పొద్దున్నే తలంటి పోసుకుని కొత్త పట్టుచీర కట్టుకుని లక్ష్మీదేవిలాగా లక్షణంగా తయారై మిమ్మల్ని నిద్రలేపి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. నా పుట్టినరోజు నాడు మీరేం చేశారు? నిలదీసింది చిత్ర. అది కాదు చిత్ర, నాకసలు గుర్తులేదు, మర్చిపోయాను. పెళ్ళాం అంటే ప్రేమ ఉంటే మర్చిపోతారా? చిత్రంగా మాట్లాడుతున్నావు. ప్రేమకి మతిమరుపుకి సంబంధం ఏమిటి? అది మతిమరుపు కాదు, శ్రద్ధ లేకపోవటం, ఇష్టం లేకపోవటం, అభిమానం లేకపోవటం. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ప్రేమ లేకపోవటం. నా పుట్టినరోజు కాబట్టి మర్చిపోయారు. మిగతా అన్నీ బాగానే గుర్తున్నాయి కదా, ఖండితంగా చెప్పింది చిత్ర. భలే దానివే, పెళ్ళయ్యాక నేను చాలా మర్చిపోయాను. పేకాట, స్నేహితులతో సినిమాలు, ఇవన్నీ మర్చిపోయాను అన్నాడు బాలరాజు గడుసుగా. అవన్నీ మర్చిపోయినందుకు బాధగా ఉందా? అడిగింది చిత్ర. అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అవును, బాధగా ఉంది. అయితే ఆనందంగా అవే చేస్తూ ఉండండి. నేను పుట్టింటికి వెడతాను. అవి చేయలేనని అనుకుంటున్నావు కాబోలు. అవే కాదు, ఇంకా ఎన్నో చేయగలనని నిరూపిస్తా అన్నాడు పంతంగా బాలరాజు. అది కథ. అదంతా గౌతమ్కి వివరిస్తూ చివరిగా పెళ్లి చేసుకోవటంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు అన్నాడు బాలరాజు ముక్తాయింపుగా. గౌతమ్ తలబట్టుకున్నాడు. ఒరేయ్, ఎంతో సరదాగా వినయ్ గాడి పెళ్లికి హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేశాం కదరా, ఇలా అయిందేమిటి? మూడో జర్దా తింటుండగా బాలరాజు ఎక్కిళ్లు తగ్గిపోయాయి. నేను పెళ్లికి రాకూడదనుకున్నాను. ఇంకా సమయం మించిపోలేదు. పెళ్లి మాని అని వినయ్ గాడికి చెప్పాలని వస్తున్నాను. ఒకేసారి 2 గుట్కా ప్యాకెట్లు చించుతూ అన్నాడు బాలరాజు. నీకో నమస్కారం, అంత పని చేయకు. నేనే చిత్రకి చెప్తాను. గాంధీగారి పుట్టినరోజు ఆగస్టు 15 అని అనుకునే అమాయకుడు వీడు. కాస్త క్షమించమని, సరేనా? నువ్వు మటుక్కు వినయ్ గాడి బుర్ర తినకు. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ ఆగాక అడిగాడు గౌతమ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? నాది గమ్యం లేని పయనం, తీరం చేరని జీవనం ప్రకటించాడు బాలరాజు. అవును, సిగార్ మంచిదా, సిగరెట్ మంచిదా? అడిగాడు జోబులోంచి 2 తీసి. మనం శుభకార్యానికి వెళుతున్నాం. నీ బికారీ మాటలు, బోడి సందేహాలు ఆపే. వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చావు కదా, కార్డ్ బయటికి తీసి అడ్రస్ చూడు. పెళ్లి మిథ్య, శుభలేఖ ఇంకా పెద్ద మిథ్య అన్నాడు బాలరాజు. అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించి 2 దమ్ములు లాగి దాంతో సిగార్ వెలిగించాడు. హతాశుడయ్యాడు గౌతమ్. ఆ రోజున హైదరాబాద్లో 100ల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయట. దాంతో మ్యారేజ్ హాల్ దొరకక కన్యాదాత ఇంటి దగ్గరే పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు కార్డు లేకపోతే అడ్రస్ ఇలాగా? గౌతమ్కి గణిత ప్రావీణ్యం ఉంది గాని హైదరాబాద్ అడ్రస్లలో ఉండే 1-239-227/2B/4 అన్న అంకెలన్నీ గుర్తుంచుకోవడం కష్టమే. ఆ కంగారులో పెళ్లి కూతురు పేరు, ఆమె తండ్రి పేరు కూడా మర్చిపోయాడు గౌతమ్. ఇప్పుడేం చేయాలి? అప్రయత్నంగా పైకే అన్నాడు. ఇంకో సిగరెట్ వెలిగించాలి అన్నాడు బాలరాజు ముక్కు నుండి పొగ వదలాలని విఫల యత్నం చేస్తూ. నీ సిగరెట్ని తగలెట్టా? నేనిప్పుడు అదే చేస్తున్నాను చిద్విలాసంగా అన్నాడు బాలరాజు. అన్నాడు కోపంగా గౌతమ్. పెళ్లి విద్యానగర్లో అని తెలుసు కదా, అక్కడ వెతుకుదాన్రా. ఎక్కడికి అని అడగకుండానే 20 రూపాయలు ఎక్స్ట్రా అడిగాడు ఆటో డ్రైవర్. అరగంట విద్యానగర్ తిరిగారు. పెళ్లి కూతురు పేరు తెలియదు కదా, అందుకని డాష్ వెడ్స్ వినయ్ అన్న పూల అలంకరణ కోసం వెతికారు. లాభం లేకపోయింది. ఏమిటి సార్, ఇంకా ఎంతసేపు వెతుకుతారు? ఆటో డ్రైవర్ అడిగాడు. బాలరాజు అతడి భుజం తట్టి అడిగాడు. నీకు పెళ్ళయిందా? కాలేదు. అదృష్టవంతుడివి. చూడు, ఈరోజు ఎంతమంది పెళ్లి చేసుకుని గోతిలోకి దిగుతున్నారు. వాళ్ళని చూసి జాలిపడాలి గాని కోపం ఎందుకు? ఇందా ఈ కీళ్ళి తీసుకో. ఆప్యాయంగా ఇచ్చాడు బాలరాజు.
గౌతమ్ కోపం పెరిగింది. ఆటో దిగి అటూ ఇటూ చూశాడు. నిమిషం తర్వాత అనుకోకుండా వినయ్ మేనకోడలు కనబడింది. విజయవాడలో వినయ్ తన అక్కయ్య ఇంట్లో ఉండేవాడు. గౌతమ్ అతడి కోసం వెళ్ళినప్పుడల్లా వినయ్ మేనకోడలితో ఆడుకునేవాడు. ఆ 2 ఏళ్ల పాప ఇప్పుడు అతడు బహుమతిగా ఇచ్చిన ఫ్రాక్లో ఉండటంతో గుర్తుపట్టేశాడు గౌతమ్. అయితే గొడవేమిటంటే వినయ్ పెళ్లి ఎక్కడ జరుగుతున్నదో ఆ పాప చెప్పలేదు. అందుకని పాపను ఎత్తుకున్న యువతి నుండి సమాచారం రాబట్టాలన్నమాట. గౌతమ్ హడావుడిగా ఆ యువతిని వెంబడించి 2 సార్లు ఏమండి అని పిలిచి 3వసారి హలోగా పిలుపు మార్చి ఆమెను ఆపగలిగాడు. ఆమె వెనక్కి తిరిగింది. గౌతమ్ స్థాణువులాగా నిలబడిపోయాడు. అతని బుర్ర తాత్కాలికంగానే పనిచేయటం లేదు అన్న బోర్డు తగిలించుకుంది. మనసు చిరునామా మారుతున్నది, గమనించగలరు అన్న గమనిక ధరించి కొత్త అడ్రస్కి వెళ్లటానికి ఉబలాట పడసాగింది. బ్రహ్మ ఆ యువతిని 5 అడుగుల 4 అంగుళాల పొడవుతో సృష్టించటానికి కారణం ఏమిటి అంటే తన పక్కన నించుంటే అందరూ జంట బాగా కుదిరిందని అనుకోవాలని అన్న ఊహ కలిగింది అతడికి. ఆమె నాసిక అంత సూటిగా ఎందుకు కొనదేలి ఉంది అంటే పొరపాటున తన మీద కోపం వచ్చినా ముక్కు చివర నిలిచిన ఆ కోపం సర్రున జారిపోయి పోవటానికే అనుకున్నాడు డ్రీమ్గా. ఎర్రగా ఆకర్షణీయంగా ఉన్న ఆ పెదవులు గుసగుసగా తన పేరును ఉచ్చరిస్తుంటే ఇంకెంత సొగసు ప్రదర్శిస్తాయో అని తలుచుకుంటే అతడి మతిపోయింది. బుగ్గ మీద కనీ కనపడకుండా నాట్యం చేస్తున్న డింపుల్నా లేక చుబుకం మీద సహజమైన బ్యూటీ స్పాట్ లాగా ఉన్న పుట్టుమచ్చన? దేన్ని చూడాలి అన్న విషయం తేల్చుకోలేక సతమతమయ్యాడు. హఠాత్తుగా ఓ యువకుడు హలో అని ప్రత్యక్షమవ్వటం ఆ యువతిని కంగారు పెట్టింది. అతడు మతిపోయిన వాడిలాగా తన వంక చూస్తూ ఉండటంతో గౌతమ్ని ఈవ్ టీజర్ అనుకుంది. ఏ మిస్టర్ అంది. కాలేజీ జీవితంలో ఎంతో మంది చెంపలు పగలగొట్టిన ఆమెకి నున్నగా పచ్చగా ఉన్న గౌతమ్ చెంప చాలా ఆకర్షణీయంగా కనబడింది. గౌతమ్ తొట్టుపడ్డాడు. కాదండి, కార్డ్ తీసి రాలేదు. పెళ్లి కూతురు పేరు గుర్తులేదు, అందుకనే వెతుకుతున్నాం అంటూ తడబడ్డాడు. అతడి టెలిగ్రామ్ భాష ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. అప్పటికి వినయ్ మేనకోడలు గౌతమ్ వంక తిరిగింది. హాయ్ స్వీటీ అని పలుకరించాడు గౌతమ్. ఆ పలుకరింపు తనని ఉద్దేశించి అని అపార్థం చేసుకున్న ఆ యువతి చెంప పగులుతుందని హెచ్చరించడం కోసమని చెంప అని మొదలు పెట్టబోయింది. మా ఆవిడ పేరు చెంప, నిజంగా చెంపకి చేరడేసి కళ్ళు అని వినయ్ చెంప చెంప అన్న 2 పదాలు ఒకే విధంగా పలకడం గుర్తుకొచ్చింది గౌతమ్కి. అప్రయత్నంగా చెంపకు చారడేసి కళ్ళు అన్నాడు పైకి. తనని కామెంట్ చేస్తున్నాడని భావించిన ఆ యువతి ఇహ ఉపేక్షించకూడదు, ఇడియట్ అని అతడి చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది. జూలియట్ రోమియోని ఆ విధంగా కొట్టి ఉంటే వారి కథ అంతటితో ఆగిపోయి ఉండేది. అందుకు భిన్నంగా గౌతమ్ ప్రేమ ఇనుమడించింది. అతని పక్కగా వచ్చి బాలరాజ్ అన్నాడు, చూడు ఆడవాళ్లు ఎంత కర్కసులో, వాళ్ళని నమ్మరాదు. ఆ మాటలు గౌతమ్కి సరిగ్గా వినబడలేదు. నా హృదయాన్ని స్వీకరిస్తుందా ఆమె అని అడిగాడు. స్వీకరించదు. స్వీకరించేదైతే నీ చెంప ఎందుకు పగలగొడుతుంది? అయినా 1000 దేవుళ్లకి మొక్కుకో స్వీకరించకూడదని. అనుభవంతో చెప్తున్నాను. అతని మాటలు ఖాతరు చేయకుండా గౌతమ్ ఆమె ప్రేమను పొందటానికి 7 సముద్రాలు ఈదటానికి 3 చెరువుల నీళ్లు తాగటానికి నేను సిద్ధమే. తన ప్రకటనలో సగం దాదాపుగా అతి త్వరలో నిజం కాబోతుందన్న విషయం అతడికి తెలియదు. వినయ్ మేనకోడలు ఆ యువతి వెళ్లిన దారిలోనే ప్రయాణం చేసి 5 నిమిషాల్లో వినయ్ పెళ్లి జరిగే స్థలం కనుక్కున్నారు. నేను అర్జెంటుగా పురోహితుడిని కలిసి ఆయన పెళ్లిళ్లు చేసి ఎంతమందికి ఎంత అన్యాయం చేస్తున్నాడో వివరించాలి అంటూ ఆటో దిగగానే బాలరాజు వెళ్లిపోయాడు. గౌతమ్ వినయ్ని కలవగానే బాలరాజు గురించి హెచ్చరించాడు. కొంచెంసేపు మాట్లాడాక మీ అక్కయ్యని స్వీటీని పలుకరించాలిరా అంటూ కదిలాడు. అతడు ఊహించినట్లుగానే అతని హృదయ చోరిని వినయ్ అక్కయ్యతో మాట్లాడుతున్నది. అసలు సంగతి తెలుసుకుని ఆమె నిర్ఘాంతపోయింది. సిన్సియర్గా సారీ చెప్పింది. క్షమించండి, చాలా పొరపాటు చేశాను, సారీ. అయ్యో, మా గౌతమ్ నీకు రౌడీలాగా కనపడ్డాడా? అన్యాయం. వినయ్ అక్కయ్య ఆశ్చర్యపోయింది. ఎంత మంచివాడో తెలుసా? చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అడక్కపోయినా మంచి కాండక్ట్ సర్టిఫికేట్.
అక్కర లేకపోయినా మంచి వివరాలు ఇచ్చినందుకు ఆవిడకి మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాడు గౌతమ్. నా పేరు గౌతమ్ ఆమె వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు. నా పేరు వర్ష తీయగా అంది. ఆడపిల్ల వారి తరపు అరేంజ్మెంట్స్ చూస్తున్న వర్ష అంది. మీరు స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తారా? భోజనాలు వడ్డిస్తున్నాం. తనని వర్ష జులాయి అని పొరపడటం వల్లనే ఇప్పుడు ఆ పొరపాటుకి సిగ్గుపడి తనంటే కొంత ఇష్టపడుతున్నదని తోచింది గౌతమ్కి. ఆ ఇష్టాన్ని అభిమానంగా ఆ తర్వాత ప్రేమగా మలుచుకోవటం తన తక్షణ కర్తవ్యం. ఎలా? హచ్ హచ్ ఉలిక్కిపడి ఆలోచనలోంచి బయటపడ్డాడు గౌతమ్. తుమ్ముతున్న బాలరాజు కనబడ్డాడు. పాపం ఆ పురోహితుడు నాతో పూర్తిగా ఏకీభవించాడు. ఆయన భార్య గయ్యాళిదిట. ఆయనకు గుట్కాలు సిగరెట్లు ఇచ్చి నస్యం డబ్బా తీసుకున్నాను అన్నాడు ఇంకోసారి నస్యం పట్టిస్తూ. నీటుగా తయారయ్యాడు గౌతమ్. నువ్వు అలా అద్దంలో చూసుకోవటం ఇది 42వసారి తెలుసా? నాకు తెలిసినంత వరకు మా చిత్ర రికార్డ్ 36 మాత్రమే. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అన్నాడు బాలరాజు. మనం త్వరగా భోజనాలకు వెళ్ళాలి. నీ అనుమానాలు అటక మీద పెట్టు. అక్కడ వర్ష వడ్డిస్తున్నదట. త్వరగా రా. ఇందాక చెంప మీద వడ్డించిన అమ్మాయినా? నస్యం దట్టించి అన్నాడు బాలరాజు. ఇప్పటి వరకు ఒక్క వినయగాడికే సానుభూతి తెలపాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేరావా ఆ లైన్లో? ఓరి దేవుడా నిట్టూర్చాడు. నస్యం ముక్కులో ఉండగా నిట్టూర్చడం ఎంతో తీవ్ర పరిణామాలకి దారితీస్తుందని ఎంతో చేదుగా అవగతమైంది బాలరాజుకి. తుమ్ములతో సతమతమవుతున్న మిత్రుని పట్టించుకోకుండా నల్లబెల్ట్ బాగుందా, బ్రౌన్ రంగుదైతే బాగుండేదేమో అని, షూలేస్లు వర్షకి నచ్చుతాయో లేవో అని తీవ్రంగా ఆలోచించసాగాడు గౌతమ్. తుమ్ముల ఉజ్జత తగ్గాక బాలరాజు అన్నాడు. నాకు ఆ నల్ల ప్యాంటు నల్ల షర్టు సంతాప సూచకంగా బాగుంటుంది. నువ్వలా దిష్టిబొమ్మగా వస్తే నీ పక్కన కూర్చోను అన్నాడు గౌతమ్. తన పక్క బాలరాజు కూర్చోటం వల్ల తనకి ఎంతో ఉపకారం జరగబోతున్నదని తెలియక. మంచీళ్ల జగ్ పట్టుకుని హడావుడిగా ఉన్న వర్ష గౌతమ్ని చూసి చిన్నగా నవ్వింది. అతడు పరవశించిపోయాడు. అతడి గ్లాస్ నిండా నీళ్లు ఉండటంతో వర్ష పక్కకి కదిలి బాలరాజు గ్లాస్లో నీళ్లు పోయసాగింది. ఒక్క గుక్కలో గ్లాస్ ఖాళీ చేశాడు గౌతమ్. వెళ్లబోతూ అనుకోకుండా అది గమనించి అతడికి ఎదురుగా వచ్చి గ్లాస్ నింపింది. ఆమె కదలకూడదని, దూరం అవ్వకూడదని ఆ నీళ్లు దాగేశాడు. అతడు అల్లరి చేస్తున్నాడని స్ఫురించింది వర్షకి. మళ్లీ గ్లాస్ నిండా నీళ్లు పోసింది. మళ్లీ జగ్గు ఖాళీ అయింది. వర్ష జగ్ నిండా నీళ్లు తీసుకుని మళ్లీ వచ్చింది. తనని సమీపిస్తున్న వర్షని చూస్తుంటే విష్ణువు మోహిని అవతారం ఎత్తడం వెనకాల ఉన్న లాజిక్ అర్థమవ్వసాగింది గౌతమ్కు. ఈసారి కూడా అతడు ఫుల్ జగ్ నీళ్లు తాగేటప్పటికి వర్ష స్నేహితురాళ్ళకి, చుట్టుపక్కల ఉన్నవారికి, ఒక్క బాలరాజుకి తప్ప జరుగుతున్నది ఎంతో వినోదాత్మకంగా మారుతున్నదని అర్థమవసాగింది. అందరూ తమ ఇద్దరినీ ప్రత్యేకంగా గమనిస్తున్నారని అవగతం చేసుకున్న వర్షకి సిగ్గుగా ఉంది, ఇబ్బందిగానూ ఉంది. వర్ష ఫ్రెండ్స్ ఆమెను రెచ్చగొట్టారు. ఆమెకి జగ్ నిండా నీళ్లిచ్చి తాము 2 జగ్లు తీసుకుని వచ్చారు. గౌతమ్ గుండె గుబేలు మంది. అప్పటికే 2 జగ్ల నీళ్లు తాగి ఉన్నాడు కదా. కడుపులో ఓ రకమైన కలవరం మొదలైంది. కానీ ఇప్పుడు నీళ్లు తాగలేనని నీరు కారిపోతే పరువు పోతుంది. ఎలాగైనా వర్షని ఇంప్రెస్ చేయాలి. అంతేగాని పిరికి పందలా వెనుదిరగటమా? నెవర్ అనుకున్నాడు. ఎన్నో గ్లాసుల నీళ్లలో మునిగిపోయిన గుండెని కూడగట్టుకుని, ఎందుకో హైదరాబాద్ నీళ్లు ఎంతో తీయగా ఉన్నాయి, ఇంకా తాగాలనిపిస్తున్నాయి అన్నాడు. తర్వాత గుసగుసగా వర్షకి మాత్రమే వినబడేటట్లు, బహుశా మీ చేతి మాహాత్మ్యం కాబోలు అన్నాడు. సిగ్గుతో ఆమె బుగ్గల గులాబీలు పూశాయి. లజ్జాభారంతో బరువెక్కిన రెప్పలు అతడి మదిలో మల్లెలు కురిపించటానికా అన్నట్లు వాలాయి. పెదవుల మీద పూచిన చిరునవ్వు జాజిపూల నుండి సుతారంగా వీచిన గాలిలాగా అతని హృదయాన్ని చుట్టి మత్తులో చిత్తు చేసింది. ఆ మత్తిచ్చిన బలంతో ఇంకో జగ్ నీరు తాగాడు. అప్పటికే పొట్ట నిండా ఉన్న నీరు సుడిగుండాలు సృష్టిస్తున్నది. అతడి గుండె, ఊపిరితిత్తులు, ఉదర వితానము, లివర్, కాలేయము, ప్యాంక్రియాస్ మొదలైనవి స్థానభ్రంశం చెంది ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తున్నట్లు కల్లోలం మొదలైంది.
వర్ష చేతికి నిండు జగ అందించింది ఆమె స్నేహితురాలు. పిచ్చికుక్క కరవకుండానే హైడ్రోఫోబియా అంటే ఏటో అర్థం సాగింది గౌతమ్కు. ఇంకో 2 స్పూన్ల నీరు కూడా తాగే స్థితిలో లేడతడు. ప్రేమ పరీక్షలో వెనకంజ వేయలేక వర్ష గ్లాసు నింపుతుంటే నిర్వికారంగా చూడసాగాడు. తను తాగగలడా? తాగలేకపోతే ఎలా? మిగిలిన వారికి కూడా కుతూహలంగా ఉంది. అందరికీ ఆతృత పెరిగింది. ఏం జరుగుతుంది? ఇతగాడు ఇంకా ఎన్ని లీటర్లు తాగగలడు అని తినటం మాని అటు చూడసాగారు. వారందరికీ ఆశాభంగం కలిగేటట్లు పోఖ్రాన్లో ఆటం బాంబ్ లాగా గట్టిగా తుమ్మాడు బాలరాజు. నశ్యం ఘాటు అలా ఉంది కాబోలు. తదేకంగా గౌతమ్ని చూస్తూ నీళ్లు పోస్తున్న వర్ష ఆ శబ్దానికి అద్దిరిపడింది. గ్లాసు టేబుల్ మీద పడిపోయింది. జగ్గులోని నీళ్లు తుళ్ళి ఆమె చీరని, గౌతమ్ డ్రెస్ ని తడిపాయి. దాంతో ఆమె అతడికి సారీ చెప్పి చీర మార్చుకోవటానికి వెళ్లిపోయింది. స్వాప్నికావస్థలో లేచాడు గౌతమ్. ఎవరో ఏదో అడుగుతున్నారు. అతడు పట్టించుకోలేదు. తన చెవుల నుండి, ముక్కు నుండి నీరు ఎందుకు లీక్ అవ్వటం లేదో అతడికి అర్థం అవటం లేదు. భూమికి లంబకోణ నుండి ఏమాత్రం వంగినా నోటి నుండి నీరు ఫౌంటైన్ లాగా చిమ్మే ప్రమాదం ఉందని అతడికి అనిపించింది. అందరికీ దూరంగా వెళ్లి ఒంటరిగా కూర్చుని కలలు కంటూ ఉండిపోయాడు. సాయంకాలం వినయ్ గౌతమ్తో అన్నాడు, ఏరా జగ్దేక వీరా, ఇన్ని జగ్ల నీరు తాగావు? మీ అతిలోక సుందరి ఫాదర్ ఇంకా రాలేదని చంపా అంది. వచ్చాక నీ గురించి బలంగా సిఫార్సు చేస్తాం. అతడికి థ్యాంక్స్ చెప్పి పెళ్లి పందిట్లోకి వచ్చాడు. రాత్రి జరిగే పెళ్లికి ఏర్పాట్లు హడావుడిగా అవుతున్నాయి. వర్ష, ఆమె స్నేహితురాళ్లు పూలమాలలు కడుతున్నారు. ఒక మూలగా కూర్చుని గౌతమ్ని చూడగానే ఒక అమ్మాయి అంది, ఆయనకు దాహంగా ఉన్నట్లుంది. వర్ష, తయారుగా ఉన్నావా అని. అందరూ నవ్వారు. చాలాసేపు మీరు కనబడలేదు. ఇంతకీ భోంచేశారా? వర్ష అడిగింది. గౌతమ్ ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. అతడి బుర్ర వేగంగా పనిచేసింది. ఒక్కడనే కూర్చుని 143వ ఎక్కం నేర్చుకున్నాను. 143 ఒక్కట్లు 143 నుండి 143 999లు 1,42,857 అన్నంత వరకు క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నిజంగానా? కావాలంటే పెన్ను, కాగితం, క్యాలిక్యులేటర్ తీసుకురండి అన్నాడు వర్ష ఫ్రెండ్స్ ను ఉద్దేశించి. అతడు ఊహించినట్లు వాళ్ళిద్దరూ వెళ్లారు. వర్షని, గౌతమ్ని ఏకాంతంగా వదిలి. మీరు ఆ ఎక్కమే ఎందుకు నేర్చుకున్నారు? ఏదో మెలిక ఉందని గ్రహించి వర్ష అడిగింది. గౌతమ్ మొహం వికసించింది. ఐ లవ్ యూ అన్న ఆంగ్ల వాక్యంలో ఒక్కో పదంలో ఉన్న అక్షరాలకది సంకేతం. ఐ లవ్ యూ అన్నదాన్ని గాఢంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ఆ ఎక్కం నేర్చుకున్నాను. ఆమె అందంగా సిగ్గుపట్టాన్ని అతడు తనివి తీరా చూశాక ఆమె ఫ్రెండ్స్ వచ్చారు. 143 ఇంటూ 143 ఎంత అడిగింది వర్ష. తడుముకోకుండా 20,499 అని రాశాడు. అది నిజమని నిర్ధారించుకున్నాక వర్ష ఆశ్చర్యపోయింది. తర్వాత అతడి ప్రదర్శన గొప్పగా సాగింది. 1000 లోపు ఎంతటి సంఖ్యనైనా 143తో గుణించి చిటికెలో చెప్పసాగాడు తప్పు లేకుండా. అందరూ వెళ్లిపోయినా అతడి వంక ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది వర్ష. నేను ఓ విషయం చెప్పనా అన్నాడతడు. అనువదించి చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేనైతే 143 రెట్లు గాఢంగా ప్రేమిస్తున్నాను. అప్రయత్నంగా అని సిగ్గు ముంచుకురాగా బాయ్ అని తీయగా సెలవు తీసుకుని వెళ్లిపోయింది వర్ష. అలా చూస్తూ కలలోకి జారబోతున్న గౌతమ్ని బాలరాజు తుమ్ము అలర్ట్ చేసింది. ఇది దొంగ తుమ్ము, నెంబర్ 2 అన్నాడు బాలరాజు. తన వంక ప్రశ్నార్థకంగా చూసిన స్నేహితుడి భుజం మీద తట్టి కొనసాగించాడు. నీళ్లు తాగలేక నువ్వు సతమతమవుతుంటే నిన్ను రక్షించాలని ఓవర్ యాక్షన్ చేశాను. అదలా ఉంచు. గౌతమ బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. నాకు నస్యంతో జ్ఞానోదయం కలిగింది. పొరపాటు నాది. అయితే చిత్రని రెచ్చగొట్టాను. పెళ్ళాం పుట్టినరోజు మర్చిపోవటం ఎంత ఘోరమైన తప్పు మరి. అది దిద్దుకోవాలని వినయ్గాడి పెళ్లికి ఉండకుండా ఇప్పుడే బస్సులో హైదరాబాద్ వెళతాను. బస్సులో నీలాగా 143 ఎక్కం నేర్చుకుంటాను. ఎంత కష్టమైనా సరే. పిచ్చివాడా, ఆ ఎక్కం కష్టం కాదురా ఆప్యాయంగా అన్నాడు గౌతమ్.
1001తో అంటే 1001తో 3 అంకెల సంఖ్యని గుణించాలంటే ఏం చేయాలి? ఆ సంఖ్య పక్కన మళ్ళీ అదే సంఖ్య రాయాలి. అంటే 1001తో ABC అన్న సంఖ్యను హెచ్చవేస్తే ABC అన్న ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? మరి 1001 అంటే ఏటో తెలుసా? 143 × 7. అందుకని 143తో 3 అంకెల సంఖ్యని మళ్ళీ పక్కగా రాసుకోవాలి. అంటే ABC లాగా. అప్పుడు ఆ 6 అంకెల సంఖ్యని 7తో భాగించితే సరిపోతుంది. 143తో పెన్ను కాగితం లేకుండా హెచ్చవేయడం కష్టం గాని 3 అంకెల సంఖ్యని 6 అంకెలతో సంఖ్యగా మనసులో ఊహించుకుంటూ 7తో భాగాహరించటం తేలిక కదా. నాకర్థమైంది. పెళ్ళాం గొణుగుతున్నదని గుణించుకోవటం కంటే తనకి కోపం కలిగించిన విషయాన్ని భాగాహరించటం వైవాహిక జీవితాన్ని తేలిక చేస్తుంది అన్నాడు బాలరాజు. కథ సమాప్తం.